అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకు రాజకీయ నాయకులు లేకుంటే వేరే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎలక్షన్స్ మొన్న ఎలక్షన్స్ అయినాయి. 2024లో ఎలక్షన్స్ అయినాయండి. అయినాక దానికన్నా ముందే ఏం చేసిన కొన్ని పార్టీ వాళ్ళు ఏం చేసినట్టే ఇప్పుడు ప్రజెంట్ అప్పుడు ఉన్న పార్టీ లేకపోతే వేరే పార్టీలు కొన్ని పార్టీలు ఏం చేసినట్టే మనకు ఏం చేసిరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటు ₹1000. ఇంకేంటి, ఒక్కొక్క ఇంటికి ఒక 2-3 సీసాలు వాటి తాగే మందు వైను. అట్లా ఇప్పుడు ఒక్క ఇంటికే వాళ్ళు ఎంత ఒక మ్యాక్సిమం తెలిసి ఒక ఓటుకు ₹1000 అనుకోండి. అట్లా 3 ఓట్లు, ఒక 3-4 ఓట్లు ఉన్నాయంటే 3000 అనుకోండి. ఇట్లా ఇది ఒక 500, ఇది ఒక ₹1000 వేసుకోండి. తాగుడు 2-3 బాటిల్ తెస్తుంది కాబట్టి ఎంత అవుతున్నాయి? ఒక ఇంటికి ఒక 3-4 వేలు పక్క ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టి అట్లా మన ఊర్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇస్తున్నారు వాళ్ళు. అది ఒక ఊరనే కాదు, ఒక వేరే ఊర్లకి ఇస్తారు. అట్లా రాష్ట్రం మొత్తం ఇచ్చుకుంటూ పోతున్నారు. అంటే వాళ్ళు ఎంత అక్రమంగా డబ్బులు సంపాదిస్తే అంత డబ్బులు ఉంటుంది ఎప్పుడు వాళ్ళతోనా. ఒక చిన్న పాయింట్ అర్థం చేసుకోండి. అరే మనకి ఒక్కరికి ఎంత అవుతుంది, ఒక ఓటుకి తీసుకుని ఒక మనం 3 కలిస్తే 4 వేలు అవుతున్నాయి. 4 వేలు ఇస్తే 10 మందికి వేసుకోండి, 10 మందికి 4 వేలు. అట్లా అట్లా ఇప్పుడు మన ఊర్లో ఎంతమంది ఉన్నారు? ఒక 2000 మంది 3000 పక్కా ఉంటారు ఒక ఊర్లో మొత్తం అనుకుంటా. ఆ 3000 మందికి ఇంత అవుతున్నాయి ఒక లెక్కే అండి. తర్వాత ఇప్పుడు ఒక ఊరికే ఇంత అవుతున్నాయి అంటే వాళ్ళు ఈ రాష్ట్రం మొత్తం వచ్చినట్ల ఈ వైన్లు ఇచ్చుకుంటా, ఇట్లా మందు డబ్బులు ఇచ్చుకుంటా, ఓటుకి ఇంత డబ్బులు ఇచ్చుకుంటా. చాలా పార్టీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు నేను నా కళ్ళతో చూసిన. వాళ్ళు ఇస్తుంటే అంటే ఇప్పుడు మన ఇంటికే అంటే వాళ్ళు రూలింగ్ ఉన్న పార్టీ కూడా ఇచ్చింది. అప్పుడు మనకి ఉన్నది ఏది, టీఆర్ఎస్ పార్టీ ఉన్నది అండి. టీఆర్ఎస్ పార్టీ ఉంటే టీఆర్ఎస్ పార్టీ కూడా ఇచ్చింది. నేను చెప్తున్నా, వాళ్ళు ఒక ఇంటికి ఇంత ఖర్చు పెడుతుంది. 3-4 వేలు ఒక ఇంటికి ఖర్చు పెడుతుంటే వాళ్ళు ఇంకా ఇప్పుడు అనుకోండి ఒక ఊరికే ఎంత అయితే వేసుకొని ఒక 4 వేలు ఇంటూ 30 వేసుకొని చూడండి ఊరికి ఎంత అయితే మొత్తం. ఇప్పుడు ఒక ఊరికి 4 వేలు కదా, 4 వేలు ఇంటూ ఎన్ని ఇళ్ళు ఉన్నాయో మొత్తం అన్ని వేసుకొని ఎంత చూడండి. మళ్ళీ ఇప్పుడు ఈ ఊరికే తీసుకుని మళ్ళీ ఇంకా రాష్ట్రం మొత్తం ఇంకో ఊరు ఇస్తారు. మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు కావచ్చు అంతా కరెక్ట్. అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అక్రమంగా వచ్చిన డబ్బే. అది మొత్తం అక్రమంగా వచ్చిన డబ్బులు ఒక్కసారి జనాలకు ఇస్తే అయిపోయాయి. మనం ఎంత మన కోట్లు గెలిస్తే కోట్లు సంపాదించుకోవచ్చు దాంట్లోనే ఇస్తున్నారు. నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళు ఓటు చాలా విలువైనది. ఓటు వేసినప్పుడు మన లైఫే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అండి. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు ఏదైనా వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఇప్పుడు రేట్లు మన బయట మనకు షాప్లో ఉంటాం కదా, ఆ రేట్లు ఫిక్స్ చేయాలన్నా వాళ్ళ చేతిలో ఉంటుంది, అంత ఫిక్స్ చేయాలన్నా వాళ్ళ చేతిలో ఉంటుంది. అంత వేస్తున్నాం అంటే మన లైఫ్ మొత్తం వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నాం అండి. మనం ఓటు వేస్తున్నాం అంటే వాళ్ళు ఎట్లా రూల్స్ పెట్టి మనం అట్లా నడవాలి కదా. మన లైఫ్ మొత్తం వాళ్ళ చేతిలో పెడుతున్నాం కాబట్టి మనం ఒక్కసారి ఓటు వేసినప్పుడు ఏ పర్సన్కి వేస్తున్నాం ఆ పర్సన్ మంచి చూడాలి. ఇప్పుడు లేదా డబ్బు పక్కన పెట్టారు, డబ్బు వైన్ ఇదంతా పక్కన పెట్టారు. ఒక్కసారి మంచి గురించి చేస్తే ఆ మంచి మొత్తం ఉన్న అది స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. వాళ్ళు ఉన్నంత వరకు మనం న్యాయం చేసినట్టు ఉండాలి. అట్లా ఆ పర్సన్కి మనం ఎప్పుడైనా సరే ఓటు వేయాలి. ఏదో ఇప్పుడు డబ్బులు ఇస్తారు, ఇంకా డబ్బులు కక్కలేదు ఆ ఒక్క నైట్ ఇస్తారా బాబు? నీకు ఇస్తే ఒక నైట్ మొత్తం మంది ఇస్తారు, బిర్యానీ ఇస్తారు, అన్ని ఇస్తారు. ఒక నైట్ నీకు కడుపు ప్రశాంతంగా మొత్తం ఒక నైట్. మళ్ళీ నీకు ఇంకా 5 సంవత్సరాలు మొత్తం నిన్ను తొక్కుపడేస్తారు. ఇంకా 5 సంవత్సరాలు మనం నువ్వు పని చేసుకుంటూ అంతే వేయాలి. అప్పుడు అనుకుంటావు నువ్వు ఎందుకు వేస్తారా బాబు అని మళ్ళీ తలకాయ నెట్టి పెట్టుకుంటాం. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే వీళ్ళు ఇంత అక్రమంగా సంపాదించు కాబట్టి ఇంతమందికి డబ్బులు ఇస్తారు. ఇంత ఒక ఊరు మొత్తం ఇట్లా ఇస్తారంటే నేను మొత్తం ప్రపంచం మొత్తం వేసుకో ఎన్ని డబ్బులు అయితే చూడండి. అంత డబ్బులు అక్రమంగా సంపాదిస్తుంది అంటే వాళ్ళు ఇస్తారు. అందరూ ఓటు వేసేటప్పుడు మన ఓటు విలువ తెలుసుకోండి. ఒక మంచి మనిషిగా గుర్తించండి.